వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో మనందరినీ ఉత్కంఠకు గురి చేస్తూ రెండో వారం బిగ్ బాస్ 8 తెలుగు. సో ఈ సీజన్ సంబంధించినటువంటి రెండో వారం నామినేషన్ సంబంధించినటువంటి ఈ ఉత్కంఠ అయితే ప్రస్తుతం వీక్షకుల్లో నెలకొని ఉంది. మొదటి వారం బేబక్క అందరికంటే ముందుగా ఫస్ట్ వీక్ ఆమె ఎలిమినేషన్ గురై బయటకు వచ్చేశారు. ఈ రెండో వారం ఎవరైతే నామినేషన్స్ పొందారో 8 మంది, వారిలో ఎవరు వీక్షకుల యొక్క అంటే ఓటర్ల యొక్క ఎక్కువ ఓట్లు పొంది ముందుకు కొనసాగుతారో, అలాగే ఎవరు తక్కువ ఓట్లు పొంది ఈ వారం ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ అయితే అందరిలో కూడా నెలకొని ఉంది. సో ఈ సీజన్ ని మొదటి నుంచి వాచ్ చేస్తున్నటువంటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ తురగా గారు ఇప్పుడు మన ముందున్నారు. సో గత వారం మాట్లాడుకున్నాం మనం బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు చూస్తా వస్తున్నారు, మీ విశ్లేషణలు కూడా అందిస్తూ వస్తున్నారు బిగ్ బాస్ హౌస్ గురించి మీ ఛానల్లో కూడా, మీ సొంత ఛానల్లో కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం 8 మంది నామినేషన్స్ పొందారు. సో ఈ 8 మందిలో ఎవరికి ఎక్కువ అంటే అవకాశం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బాటం కింద ముగ్గురు చూస్తే అందులో ఒకరు సీత, ఒకరు ఆదిత్య ఓము, ఒకరు శేఖర్ భాష ఉన్నారు. సో తక్కువ ఓట్లు పొందిన వారిలో. సో మీ ప్రిడిక్షన్ ప్రకారం సో ఈ ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇవాళ రేపట్లో ఏమైనా ఇందులో మార్పులు జరిగే అవకాశం ఉండి వీడు ముందుకు వెళ్ళి పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కిందికి వచ్చే అవకాశాలు ఎవరైనా ఉన్నారు? అసలు ఏంటి మీ అంచనా ప్రకారం, మీ విశ్లేషణ ప్రకారం ఈ వారం ఎలా ఉండబోతుంది ఎలిమినేషన్ ప్రక్రియ? ఈ వారం కొంచెం సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం క్లియర్ గా చెప్పాం, బేబక్కకి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మణికంఠకు కూడా ఉన్నాయి, కానీ మణికంఠకి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ అతను ఏడవటం కానీ, ఇంట్లో వాళ్ళందరినీ మిస్ అవ్వడం కానీ, అవన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో బేబక్క డేంజర్ పొజిషన్ లో ఉందని లాస్ట్ టైం మనం చెప్పాము, అదే జరిగింది. సో ఈసారి ఈ 8 మంది, ఏకంగా 8 మంది ఈసారి నామినేషన్ లో ఉన్నారు. బట్ ఏంటంటే మొదటి నుంచి మనం లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టు కొంతమందికి అన్డ్యూ అడ్వాంటేజ్ ఉండటం వల్ల ఇక్కడ తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా కన్నడ ఆడియన్స్ కూడా వేయడం వల్ల కొంచెం నిఖిల్ టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా టాప్ లో ఉన్నాడు. సో నిఖిల్ ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు, టాప్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి. నిఖిల్ ని పక్కన పెట్టేస్తే విష్ణుప్రియకి అన్ని ఛానల్స్ లోనూ అందరూ తెలిసిన ఆడియన్స్ అందరికి తను బాగా తెలుసు కాబట్టి తను కూడా సేఫ్ లో ఉంది. తనకు కూడా మంచి ఓటింగ్ వస్తుంది. అంటే నిఖిల్కి వచ్చినంత ఓటింగ్ రాకపోయినా కూడా పర్వాలేదు అనిపించేంత ఓటింగ్ వస్తుంది. మణికంఠ విషయానికి వచ్చేసరికి మణికంఠ లాస్ట్ టైం కూడా సెంటిమెంట్ వల్ల వర్కౌట్ అయ్యింది, కానీ తను ఈసారి ఈ వీక్ వచ్చేసరికి లాస్ట్ వీక్ లాగా వీక్ గా ఉండకుండా స్ట్రాంగ్ అయ్యాడు. స్ట్రాంగ్ అయ్యి ఆటలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. చాలా సెన్సిటివ్ గా మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం లాగా నాకు సింపతి వద్దు, సింపతి పరంగా నన్ను చూడకండి అని కూడా క్లియర్ గా మాటికి చెప్తున్నాడు ఆ విషయాన్ని. నిన్న కూడా మణికంఠ విషయం దగ్గరికి వస్తే, నిన్న కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కి సంబంధించింది అనుకుంటా ఒక షాల్ ఒకటి పంపించారు. తన మదర్ తో ఆ సెంటిమెంట్ ఏముందో చెప్తూ కూడా ఈ సెంటిమెంట్ కోసం నాకు ఇవ్వకండి ఆ షాల్ ని అని చెప్పి పక్క వాళ్ళకే ఇచ్చేయమని చెప్పాడు. సో అందువల్ల కొంత మెచ్యూరిటీ చూపిస్తున్నాడు మణికంఠ. సో అది లాస్ట్ వీక్ సెంటిమెంట్ తో వచ్చిన ఓటింగ్ తోడు ఇప్పుడు అతను మెచ్యూరిటీగా మాట్లాడడం కానీ, అతను ఒరిజినల్ గా సీఏ చేశాడు అంటున్నారు. సో అతను పాయింట్ టు పాయింట్ కూడా బాగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య కొంచెం కామెడీ చేద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నాడు. సో వీటన్నిటి వల్ల కూడా మణికంఠకు కూడా మంచి ఓటింగ్ వస్తుంది. యష్మి గౌడ అసలు లేదు కాబట్టి, అసలు యష్మి గౌడ యాక్చువల్ గా అయితే యష్మి గౌడ నిన్న మొన్న టాస్కుల్లో ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే ఈ అమ్మాయి అసలు కరెక్ట్ కాదేమో అనిపించింది. కానీ ఆ అమ్మాయి సేఫ్ జోన్ లో ఇప్పుడు అసలు దీంట్లో లేదు, ఎలిమినేషన్ లో లేదు కాబట్టి ఆ అమ్మాయి సేఫ్ అవుతుంది. కానీ ఆ అమ్మాయి మీద చాలా మందికి వ్యతిరేకత వస్తుంది. మరి అది రేపు ఇంకా దీని తర్వాత వారాల్లో అమ్మాయి మీద ఏమైనా నామినేషన్ లోకి అమ్మాయి వస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం. అలాగే మీరు చెప్పినట్టు మెయిన్ గా ఏంటంటే కిర్రాక్ సీత డేంజర్ జోన్ లో ఉంది, శేఖర్ భాష డేంజర్ జోన్ లో ఉన్నాడు, నైనిక వీళ్ళందరికన్నా కొంచెం బెటర్ గా ఉంది. 7% సుమారుగా 7% ఓటింగ్ తోటి నైనిక కొంచెం బెటర్ గా ఉంది. తర్వాత ఆదిత్య ఓం గారు 6% తోటి ఆయన కూడా చాలా తక్కువలో ఉన్నాడు ఈ వీళ్ళతోటి.
పృథ్వీ అవును. పృథ్వీ, ఆదిత్య గారు, శేఖర్ భాష వీళ్ళంతా కూడా 6% ఓటింగ్ మాత్రం సంపాదించుకోగలుగుతున్నారు. ఉమ్, సో అందువల్ల ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కొంచెం ఈసారి అందరూ సమానంగా ఉన్నారు కాబట్టి ఎవరేంటి అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఒక 100 ఓట్లు అటు ఇటు మారినా కూడా తేడా వచ్చేస్తుంది. సో అందువల్ల ఇవాళ పృథ్వీకి యాక్చువల్ గా తక్కువ ఉంది అనుకున్నది నిన్న పృథ్వీ చూపించిన మెచ్యూరిటీ వల్ల. ఉమ్, తను కూడా తన ఫాదర్ ని కోల్పోవడం కానీ అవన్నీ ఉన్నా కూడా నాకొద్దు, నాకు గిఫ్ట్ ఇంటి దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ నాకు ఇవ్వకండి, పక్కన ఉన్న నబీల్కి ఇచ్చేయమని చెప్పాడు. సో ఆ మెచ్యూరిటీ ఏదైతే చూపించాడో దాని వల్ల కొంత ఓటింగ్ పడే అవకాశం ఉండొచ్చు పృథ్వీకి. అది కాకుండా ఏంటంటే కొంత ఏమన్నా కర్ణాటక ఓటింగ్ కనుక కొంత పడితే సేఫ్ జోన్ లోకి వస్తాడు, కానీ డేంజర్ జోన్ లో ఉన్నాడు. కర్ణాటక ఓటింగ్ కనుక గట్టిగా పడితే అతను సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ పృథ్వీకి ప్రాబ్లం ఏంటంటే నిఖిల్ కూడా ఉన్నాడు నామినేషన్ లో. నిఖిల్ కూడా నామినేషన్ లో ఉండటం వల్ల పృథ్వీ ఫ్యాన్స్, లక్ష్మీ గౌడ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ ఫ్యాన్స్, అంటే ఈ కర్ణాటక ఫ్యాన్స్ అంతా కూడా మూకుమ్మడిగా నిఖిల్ కేసేస్తున్నారు. ఆ నిఖిల్ కేసేయడం వల్ల పృథ్వీ తేలిపోతున్నాడు. ఇక్కడ నిఖిల్ పృథ్వీ మధ్య ఎవరికి అనగానే అందరూ నిఖిల్కి వెళ్ళిపోయేసరికి పృథ్వీ తేలిపోయి డేంజర్ జోన్ లోకి వస్తున్నాడు. ఓకే. ఆదిత్య గారు అయితే పెద్దగా ఆడింది కూడా ఏం లేదు. ఆయన ఏదో ఉన్నాడంటే ఉన్నాడన్నాడు కానీ పెద్ద ఎఫెక్టివ్ గా అయితే ఏం లేడు. అంటే ప్రస్తుతం నేను ఒక్కసారి ఆడున్న పొజిషన్ ఒకసారి నేను చెప్తాను. మామూలుగా ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ చూస్తే నిన్న సాయంత్రం మనకు అందిన దాని ప్రకారం, అంటే లేటెస్ట్ ఇంకా మనకు రాలేదు కానీ టాప్ పొజిషన్ లో అయితే నిఖిల్ ఉన్నాడు, ఆయనకు 22% ఉంది. తర్వాత విష్ణుప్రియ వచ్చేటప్పటికి 19% ఉంది, ఆమెకి సెకండ్ ప్లేస్ లో ఉంది. అలాగే థర్డ్ ప్లేస్ లో మణికంఠ ఉన్నాడు, తనకి 12 పైన ఉన్నాడు. ఫోర్త్ లో పృథ్వీ ఉన్నాడు, అతనికి వచ్చేటప్పటికి 9.7% ఓటింగ్ ఉంది. తర్వాత ఫిఫ్త్ పొజిషన్ లో నైనక ఉంది, ఆమెకు వచ్చేసి 9.2% ఉంది. అలాగే ఆ తర్వాత వచ్చేటప్పటికి డేంజర్ జోన్ లో మీరు చెప్పినటువంటి డేంజర్ జోన్ లో ఉన్నటువంటి ఆదిత్యవం, సో ఆయనకు వచ్చేసి 9% ఓటింగ్ ఉంది. ఆ తర్వాత కిరాక్ సీత వచ్చి ఆమెకు వచ్చి 8.9%, ఆల్మోస్ట్ 9 అనుకోండి, ఆమె కూడా దగ్గరగా ఉంది. సో చివరిలో వచ్చేటప్పటికి శేఖర్ భాష లీస్ట్ లో ఉన్నాడు, ఆయన 8.2% మాత్రమే ఉంది ప్రస్తుతం ఆయనకి. సో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు రీసెంట్ గా బయటకు వచ్చిన తర్వాత బేబక్కని ఇంటర్వ్యూ చేసినప్పుడు, అంటే మధు నెక్కటి గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె విష్ణుప్రియకి ఖచ్చితంగా ఆమె ఓటింగ్ మాత్రం బేబక్కకే వేశారు, అంటే విన్నర్ గా నిలిచే అవకాశాలు ఆమె దృష్టిలో మాత్రం విష్ణుప్రియకే ఉందని చెప్పేసి ఆమె అన్నారు. అలాగే శేఖర్ భాషకు సంబంధించి కూడా అతను ఎక్కువ వారాలు కొనసాగే అవకాశం నాకు అయితే కనిపించట్లేదు. తన బలహీనత తనకు ఉన్నాయి, తను ఎక్కువగా అంతగా ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. సో ఇప్పుడు ఈ ఏవైతే మనం చెప్పామో ఈ స్థానాలు వీక్షకుల పరంగా, ఓటింగ్ పరంగా ఎవరైతే డేంజర్ జోన్ లో ఉన్నారో, ఆదిత్యవం కానివ్వండి, సీత కానివ్వండి, శేఖర్ భాష, సో ప్రధానంగా వీళ్ళు ముగ్గురులోనే ఉండే అవకాశం ఉందంటారా మీ అభిప్రాయం ప్రకారం ఎలిమినేషన్? నిన్నటి దాకా అయితే అలాగే ఉంది. నిన్న ఆదిత్య ఓం గారికి నిన్న రావడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్లాష్ బ్యాక్. నిన్న ఆయనకి ఆ ఎపిసోడ్ లో, నిన్నటి ఎపిసోడ్ లో వాళ్ళ ఫాదర్ కి సంబంధించిన ఫోటో రావడం, వాళ్ళ ఫాదర్ కి కరోనా టైంలో కరోనా రావడం, అట్ ది సేమ్ టైం ఇంట్లో అందరికి ముగ్గురుకో ఎంతమందికో ఒకేసారి కరోనా రావడం, ఇవన్నీ అతను చెప్పడం ఏదైతే ఉందో అది అతనికి ప్లస్ అయింది. కొంచెం సింపతి అనేది వర్కౌట్ అయ్యి మొన్నటితో పోలిస్తే నిన్నటికి 1.5% పెరిగింది అతనికి. యాక్చువల్ గా ఆయన ఆడుతున్నది తక్కువ, కానీ శేఖర్ భాష విషయానికి వస్తే శేఖర్ భాషకి బిగ్ బాస్ పరంగా కొంత అన్యాయం జరుగుతుందేమో నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే అతనే కాస్త కోస్త జోక్స్ వేస్తున్నది అతనే ఉన్నాడు, మిగతా అసలు ఎవ్వరు జోక్సే వేయట్లేదు. మామూలుగా ఆట ఆడుతున్నారు తప్ప ఎవ్వరు జోక్స్ వేయట్లేదు. లాస్ట్ టైం కూడా, లాస్ట్ వీక్ నాగార్జున గారిని కూడా నవ్వించాడు శేఖర్ భాష. ఆ తర్వాత కూడా అది అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు చూపించనిది ఏదైతే ఉంటుందో అన్సీన్ కట్స్ అని మళ్ళీ వేస్తారు. ఆ అన్సీన్ కట్స్ అని వేసిన దాంట్లో చూస్తే ఇతను ఒక కథ చెప్పి ఆ కథ ద్వారా కూడా నవ్వించాడు శేఖర్ భాష. బట్ ఏంటంటే ఆ అన్సీన్ కట్స్ అనేవి ఒరిజినల్ దాంట్లో రావట్లా. ఈ గంటన్నర మాత్రమే చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది చూడడానికి అవకాశం ఉండట్లా. అందువల్ల శేఖర్ భాష వేసే జోక్స్ ఇక బిగ్ బాస్ చూపించట్లా. చూపిస్తే కనుక నిజంగా అతనికి మంచి ఆపర్చునిటీ ఉండుండేది. అది అతనికి నష్టం జరుగుతుంది. అతను వన్ సైడెడ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారంటారా? అతనికి అంటే ఎక్కువగా ఎంటర్టైన్ చేయట్లేదు అనే దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటారా అతన్ని?
లేదు లేదు, అంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నారంటే గొడవలు ఎక్కువ, ఎవరు గొడవలు పడతారు దాన్ని ఎక్కువ చూపిస్తున్నారు. అదే. టాస్కుల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసే వాళ్ళు చూపిస్తున్నాడు. దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం అనేది బిగ్ బాస్ టీం మర్చిపోతుంది. ఓకే. ఇతను టాస్కుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతన్ని మొన్న ఆ, ఒక దానికి సంచాలకుడిగా పెట్టారు. సంచాలకుడిగా బ్రహ్మాండంగా చేశాడు. మళ్ళీ హ్మ్. నిన్న కూడా ఒక దానికి సంచాలకుడిగా పెడితే సంచాలకుడిగా చాలా బాగా చేశాడు. ఓకే. కానీ ఆ సంచాలకుడిగా ఉన్నప్పుడు మొత్తం గేమ్ చూపించాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా శేఖర్ భాషను చూపించారు తప్ప, హ్మ్. సపరేట్ గా శేఖర్ భాష మాట్లాడుతున్నవి కానీ, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నవి కానీ, శేఖర్ భాష వేరే వాళ్ళతో జోకులు వేస్తున్నవి కానీ, అవి బిగ్ బాస్ టీం చూపించట్ల. ఓకే. అక్కడ బిగ్ బాస్ టీం వల్ల శేఖర్ భాషకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల శేఖర్ భాష ఏం చేశాడు, ఏమి చేయలేదు అన్నట్లాగా కనపడుతుంది. కానీ శేఖర్ భాష గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్జేగా 100 గంటలు కంటిన్యూస్ గా మాట్లాడిన రికార్డు ఉంది అతను. హ్మ్. అంటే ఎంత మాట్లాడగలడు, ఎంతన్నా మాట్లాడగలడు అతను. మీరు ఓకే. చూపించాలి అతను, అంతే. మీరు కెమెరా పెట్టి అతను చూపించాలి తప్ప ఎంతన్నా మాట్లాడుతూనే ఉంటాడు అతను. సో అట్లాంటి అతనికి కొంత బిగ్ బాస్ పరంగానే కొంత అన్యాయం జరిగిందేమో అనుకుంటున్నా. అంటే అది కనుక ఏదో అది ఇవాళ కూడా కంటిన్యూ. ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఈ వారం బయటికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చా మనం అయితే? యాక్చువల్ గా అయితే పంపించడం వల్ల లాస్ బిగ్ బాస్ కి. అది తెలుసుకోవాలి, బిగ్ బాస్ టీం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతన్ని పంపిస్తే కనుక మీకు ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. మిగతా ఓకే. వాళ్ళందరూ ఏదో ఉన్నామంటే ఉన్నాం, గొడవలు పడడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు తప్ప ఎవరు ఎంటర్టైన్మెంట్ చేయట్లా. హ్మ్. స్ట్రాంగ్ గా ఆటలాడుతున్నారు. ఎవరు పృథ్వీ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ గా, అవి ఇప్పుడు ఈ నామినేషన్ లో కింద నుంచి 3-4 ప్లేసుల్లో ఉన్నా కూడా పృథ్వీ లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. వాళ్ళకి హ్మ్. కనుక ఛాన్స్ ఇస్తే ఇంకా కంటిన్యూ అవుతారు. ఆదిత్య ఓం గారు ఏం చేస్తున్నారు? ఆదిత్య ఓం గారు అయితే అసలు ఏం చేస్తున్నది కనపడలే. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏం హ్మ్. చేస్తున్నది కనపడలే. ఇలా ముద్దులు పెట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు ఆయన. ఈవెన్ అంటే ఓన్లీ మంచిగా నాగార్జున గారు కూడా ఆయన్ని 2-3 సార్లు హెచ్చరించారు. నువ్వు అసలు కెమెరా ముందుకు రావట్లేదు, కెమెరా కనిపించట్లేదు నువ్వు అని చెప్పేసి అని కూడా ఆయన హెచ్చరించిన సందర్భాలున్నాయి. కెమెరాలు కూడా వీళ్ళని చూడాలి కదా, అదే చెప్తున్నా. చుట్టూతా కెమెరాలే ఉంటాయి. వీళ్ళు హ్మ్. ప్రత్యేకంగా కెమెరా ముందుకు రావట్లా. వీళ్ళు రావక్కల కెమెరా ముందుకి. అన్ని యాంగిల్స్ అన్ని కట్ చేసి కెమెరాలు గ్రాప్ చేస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ టీమ్ ఎడిటింగ్ చేసేటప్పుడు సరిగా చేస్తున్నారా లేదా, ఇది కావాలి. అదే. వాళ్ళందరూ ఏదో అంటే ఒక యాక్టివిటీలోనే ఉంటారు. అందరూ కెమెరాస్ ఆయన అట్రాక్ట్ చేయలేకపోతున్నాడని ఆయన అర్థం. ఆ నాగార్జున గారు. కెమెరాలను అట్రాక్ట్ చేసే అంత చేయట్లేదు. కెమెరాలను హ్మ్. అట్రాక్ట్ చేసే అంత అసలు ఆదిత్య ఓం గారు ఏ కార్యక్రమం చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ సపోజ్ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు అనుకోండి, ఏ తేడా రాదు బిగ్ బాస్ లో. ఓకే. కనీసం బేబక్క వెళ్ళిపోయినందుకు కొంతన్నా అసలు ఆవిడ లాస్ట్ లో మారుతుంది. మారుతున్న టైంలో ఆవిడ ఎలిమినేషన్ అయిపోయింది. ముందు హ్మ్. 3 రోజులు ఇనాక్టివ్ గా ఉంది ఆవిడ. లాస్ట్ 2 రోజులు యాక్టివ్ గా ఉన్న టైంలో ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది. అదే. నిజంగా ఆవిడ ఉంటుంటే కనుక ఇంకొంచెం ఆవిడ కంటెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఆదిత్య ఓం గారు చెప్పినాక కూడా కంటెంట్, నాగార్జున గారు చెప్పినాక కూడా కంటెంట్ ఇవ్వలేకపోతున్నాడు. సో అలాంటి కంటెంట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ అలాంటి కంటెంట్ ఇప్పుడు లోపల కంటిన్యూ అయ్యి కంటెంట్ ఇచ్చే శేఖర్ భాష లాంటి వాళ్ళని మీరు బయటకు పంపించారనుకోండి, హ్మ్. వీక్ అయిపోతుంది. మొత్తం షో వీక్ అయిపోతుంది. అంటే హ్మ్. అందరూ సమానంగా ఉన్నారు కాబట్టి నిజంగా బిగ్ బాస్ టీం తలుచుకుని లాస్ట్ మినిట్ లో ఏదైనా చేయొచ్చు అక్కడ. మనం ఏం చెప్పలేము అక్కడ. లాస్ట్ మామూలుగా ఆ బిగ్ బాస్‌కి ఎళ్లి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే, దగ్గరగా ఉన్న వాళ్ళ విషయంలో బిగ్ బాస్ కూడా ఏదైనా ఈళ్ళుంటే బావుంటుంది అనుకుంటే ఆళ్ళు కంటిన్యూ చేస్తారని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఓకే. ఎళ్ళొచ్చిన వాళ్ళు. అందువల్ల అలాంటిది ఏదైనా చేసి, మరి శేఖర్ భాషకి ఆల్రెడీ అన్యాయం. నేను మొదటి నుంచి చెప్తున్నా. శేఖర్ భాష చాలా జోకులేస్తున్నాడు. కానీ కెమెరాలు చూపించట్లేదు. ఓకే. సో అది ఇవాళ కూడా కంటిన్యూ అయితే శేఖర్ భాషనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ కిర్రాక్ సీత కూడా డేంజర్ పొజిషన్ లో ఉంది. కానీ ఆ హ్మ్. అమ్మాయి చాలా బాగా ఆడుతోంది. బాగా ఓకే. ఆడుతుంది. అలాంటి వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. బాగా ఆడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే షో సక్సెస్ అవుతుంది. బాగా ఆడేవాళ్ళని మీరు తీసి పక్కన పెట్టేశారనుకోండి, శేఖర్ భాష లాంటి వాళ్ళని, కిరాక్ సీత లాంటి వాళ్ళని, పృథ్వీ లాంటి వాళ్ళని, వీళ్ళని తీసి పక్కన పెట్టేశారనుకోండి, 2 వారాలను తీసి పక్కన పెట్టేసే క్యాండిడేట్లు అయితే కాదు. ఇప్పుడు ఓకే. నైనిక విషయం తీసుకుంటే, నైనిక మిగతా విషయాల్లో అంతా మామూలు గేమ్స్ బాగా ఆడుతుంది గానీ, మిగతా విషయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఏం లేదు ఆ అమ్మాయి. ఎందుకంటే ఓకే. ఆ అమ్మాయి టీమ్ లీడర్‌గా ఉన్నప్పటికి కూడా ఆ అమ్మాయి మీద విమర్శలొచ్చినాయి. హ్మ్. కానీ నిన్న సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆ అమ్మాయికి నిన్నటి ఎపిసోడ్‌లో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఆ అమ్మాయి ఎనకాల లవ్ ట్రాక్ గాని, ఆ అమ్మాయి హ్మ్. వాళ్ళందరిని మిస్ అవుతున్న విషయం గాని, ఒక ఏనుగు బొమ్మకి ఒక షర్ట్ ఏసింది, గిఫ్ట్‌గా వచ్చింది ఆ అమ్మాయికి. అంటే ఆ హ్మ్. షర్ట్ ఏంటంటే తన ఫ్లాష్ బ్యాక్‌లో ఉన్న వాళ్ళకి సంబంధించిన షర్ట్. సో అది రావడం వల్ల ఆ అమ్మాయి ఆ స్టోరీ అంతా చెప్పడం, దాన్ని హగ్ చేసుకోవడం, ఇలాంటివన్నిటి వల్ల నిన్న నైనిక దాంట్లో ఓటింగ్ పెరిగుంటుంది నిన్న ఖచ్చితంగా. అదే. కానీ సీత అంటే విషయంలో ఆమె అది ఫిఫ్త్ జరగల. ప్లేస్‌లో సీత ఉందా? విషయం
అదే ఇప్పుడు సీత విషయంలో ఎంతవరకు అది ఇప్పుడు సీత విషయంలో ఓటింగ్ అనేది ఎంతవరకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆమె ఆడడం బాగా ఆడుతుంది. ఆ చేతికి దెబ్బలు తగిలినా కూడా మగాళ్ళతో సమానంగా ఆ అమ్మాయి ఆడుతోంది. మణికంఠతో గేమ్ లో చూసుకుంటే చాలా బాగా ఆడింది ఆ అమ్మాయి. ఆ ఓకే. చేతికి దెబ్బలు కూడా తగిలినాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని ఆడుతోంది. అలాంటి ఉమ్. వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ కొంచెం సీజన్ సక్సెస్ అవుతుంది. ఇప్పటికే సీజన్ మీద సగం ఇంట్రెస్ట్ తగ్గింది. ఎందుకంటే నిజంగా వీళ్ళందరూ కూడా అప్ టు ది మార్క్ ఆడట్లే ఎవరు. ఏదో ఓకే. ఉన్నామంటే ఉన్నాం అన్నట్లాగే ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా చెప్తున్నా కదా, కామెడీ అనేదే లేదు అసలు. ఎపిసోడ్ లో కామెడీ మనం అనేది లేదు. చూస్తే ఇప్పుడు కొంచెం వరకు కొట్టుకోవడం. చూసుకుంటే ఇప్పుడు వరకు మనం మొత్తం 7 సీజన్ చూసినప్పుడు అందులో 6th సీజన్ చాలా వీక్ గా ఉంది. అంటే పాపులారిటీ పరంగా కూడా అది చాలా డల్ గా ఉంది అని చెప్పేసి మనకు వినిపించింది. చాలా ఉన్న వాటిలో ఇప్పటి వరకు చేసిన వాటిలన్నిటిలో కూడా 6th సీజన్ చాలా డల్ సీజను. సో పాపులారిటీ కూడా పెద్దగా రాలేదు దానికి అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు 8th సీజన్ కూడా ఎందుకు అలాంటిదే అలా అనిపిస్తూ ఉందా? కొంచెం డల్ గా అనిపిస్తుందా మీకు? రెండో వారంకి వచ్చి అయిపోతున్నా కూడా? ఫస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా అలాగే ఉంది. రెండో వీక్ 3 రోజుల పాటు అలాగే ఉంది. నిన్న ఉమ్. నిన్న ఏదైతే సెంటిమెంట్ వీళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర నుంచి గిఫ్ట్లు వచ్చి వాళ్ళందరూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అవన్నీ కొంచెం వర్కౌట్ అయినాయి తప్ప, ఉమ్. ఎందుకంటే ఆ అమ్మాయి నైనికాని డాన్సర్ గా తీసుకున్నారండి. డాన్సర్ గా అవును. ప్రతి అమ్మాయిని తీసుకోవడానికి కారణం డాన్సర్ గా తీసుకున్నారు. ఇప్పటిదాకా ఆ అమ్మాయికి డాన్స్ చేసే అవకాశం వచ్చిందా? అవకాశం ఉమ్. రాలా. ఇప్పటిదాకా 2 వారాలు అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, ఊరికే మనం మాట్లాడుకుంటే, ఆ ఉమ్. అమ్మాయికి అసలు స్ట్రాంగ్ పాయింట్ ఏముందో ఆ స్ట్రాంగ్ పాయింట్ చూపించకుండానే ఎలిమినేట్ అయిపోయినట్టుగా అమ్మాయి. అంతేగా. అదే అన్యాయం జరుగుతున్నట్టు కదా. బేబక్క విషయంలో సింగర్ కూడా గా అలాగే జరిగింది. బేబక్క విషయంలో కూడా అలాగే అదే జరిగింది. చెప్తున్నారు. బేబక్క విషయంలో కూడా సింగర్ గా కూడా తీసుకున్నారు. బేబక్కని తీసుకోవడానికి కారణం ఏంటంటే అమ్మాయి పాటలు కూడా పాడుతుందన్న విషయం. వాడుతూ. ఒక్క పాట పాడినట్టు మనకు చూపించలా, ఎలిమినేట్ అయిపోయింది. ఆ. అంటే తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది చూపించే అవకాశం లేకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు నైనికా విషయంలో కూడా అది జరిగే అవకాశం ఉంది. శేఖర్ భాష స్ట్రెంగ్త్ ఏంటి? ఆ స్ట్రెంగ్త్ ని మీరు చూపించట్లా. మీరు ఉమ్. కెమెరాల్లో చూపించట్లా. అతను వేసిన జోక్స్ అని స్వయంగా నాగార్జున గారు కూడా చూశారు. ఉమ్. అలాంటప్పుడు ఎడిటింగ్ చేసే వాళ్ళు ఇంకెంత జాగ్రత్త చేయాలి? అందువల్ల అతనికి మీరు స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వకుండా, అతని స్ట్రెంగ్త్ ఏదో మీరు చూపించకుండా ఆడియన్స్ ని మీరు చీట్ చేస్తున్నారు. ఉమ్. అది తప్పు కదా. ఏ కంటెస్టెంట్ కి అన్యాయం జరగకూడదు. ఎవరుంటారు అది ఆడియన్స్ నిర్ణయిస్తారు. అది మనకి సంబంధం లేని విషయం. బట్ ఏ కంటెస్టెంట్ కి బిగ్ బాస్ టీం వల్ల అన్యాయం జరగకూడదు. ఉమ్. ఇవాళ ఈ శేఖర్ భాష వెళ్ళిపోతే బిగ్ బాస్ టీం వల్ల అన్యాయం జరిగినట్టు. ఓకే. ఆదిత్య ఇక్కడ వర్మ గారు ఇక్కడ ఇక్కడ ఏమీ ఏంటంటే ఆడకుండా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా అంటే బేబక్క శేఖర్ భాష ఇద్దరు కూడా బడ్డీస్ గా లోపలికి వెళ్ళారు. ఒక పేరుగా లోపలికి వెళ్ళారు. సో అందులో బేబక్ బయటకు వచ్చేసారు. ఇప్పుడు చూస్తే సెకండ్ వీక్ లో లీస్ట్ పొజిషన్ లో శేఖర్ భాష ఉన్నారు. ఏది ఓటింగ్ పరంగా చూసుకుంటే. అవునవును. ఉమ్. అదే ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అంటే ఇంకోటి యాక్చువల్ గా శేఖర్ భాషను తీసుకొచ్చిన కారణాలు వేరు. ఆయన ఏదో సడన్ గా లైవ్ నైట్ లోకి వచ్చాడు కాబట్టి అది తీసుకొచ్చారు. ఉమ్. అతను తీసుకొచ్చిన తర్వాత ఆ విధంగా ఇక్కడ ఆడవాళ్ళ మీద ఏం పోట్లాడట్లేదు. బయట లావణ్య మీద పోట్లాడినట్టు ఇక్కడ పోట్లాడతారేమో అనుకున్నారు బిగ్ బాస్ ఉమ్. టీం వాళ్ళని ఆయన తీసుకున్నందుకు. తీరా ఇతను చూస్తే అక్కడ బయటేమో నేను మగవాళ్ళలో నేను ఆణిముత్యం అని చెప్పి లావణ్య మీద అంత పోట్లాడి చివరికి చెప్పులతో కూడా కొట్టించుకుని అంత రచ్చ చేసిన వాడు ఉమ్. లోపలికి వచ్చిన తర్వాత అది చూపించకుండా, ఏదైతే ఫైర్ ఉందో ఆ ఫైర్ చూపించకుండా ఒరిజినల్ గా మంచివాడుగా ఉన్నాడు. ఆ మంచివాడికి మంచితనం అంతా చూపిస్తే ఉపయోగం లేదు కదా. అంటే జోకులేసి ఇక్కడ మంచితనం చూపిస్తే ఆయనకి అంటే ఇబ్బంది కలిగించిన ఆడవాళ్ళు ఎవరు లేకపోయి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆయన తనను తాను మేల్ యాక్టివిస్ట్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. సో ఇక్కడ ఆయనకి అలాంటి ఇబ్బంది కలిగించే వాతావరణం ఎవరైనా ఆడవాళ్ళ ద్వారా కలిగితే అప్పుడు ఆయన ఏమన్నా అటువంటిది ఏదన్నా ఆ కోణం బయటకి తీసుకురావచ్చు. కానీ అలాంటిది ఏమి మరి ఇప్పుడు దాకా ఆయన బాధపడేట్టు ఏం కనిపించలేదు కదా. అదే అంటున్నా. అంటే నేను అనేది బిగ్ బాస్ వైపు నుంచి చెప్తున్నా. బిగ్ బాస్ ఉన్న థాట్ ఇతను లోపలికి వస్తే రచ్చ చేస్తాడు, ఆడవాళ్ళ మీద రెచ్చిపోతాడు. ఇది సో కదా అది మనకి దీనికోసం తీసుకొచ్చారు. ఆ ఉపయోగపడుతుంది ఆ అనుకున్నారు. ఆ- అలాంటి పరిస్థితులు ఈయన కనపట్లేదు. రెండోది ఏంటంటే ఇతను క్రియేట్ చేసుకోవట్లేదు. ఇతను కూడా ఇప్పుడు నేను ఆడవాళ్ళ మీద నేను మగవాళ్ళ ఆణిముత్యం అంటే ఏ చిన్న పాయింట్ అన్నా పట్టుకుని దాని మీద ఏదో ఒకటి రచ్చ చేయొచ్చు. బిగ్ బాస్కి వెళ్ళేది అందుకోవచ్చు కదా. అవును. బిగ్ బాస్ లో కంటెంట్ ఇవ్వడమే అది. అంటే ఏ తప్పు లేకుండా ఎవరు ఉండరు. కానీ ఇతను మిగతా వాళ్ళందరినీ మీద చెప్తున్నాడు తప్ప ఆడవాళ్ళ మీద నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు అలా అసలు ఆడదానివే కాదు, ఇట్లాంటివి ఏం మాట్లాడట్లా. అంటే అతనికి ఏదైతే అతన్ని బిగ్ బాస్ లోకి తీసుకొచ్చిన ఎలిమెంట్ ఉందో ఉమ్. ఆ ఎలిమెంట్ ని చూపించడంలో ఫెయిల్ అయ్యాడు అతను. ఓకే. జోక్స్ చేస్తున్నాడు. స్ట్రాంగ్ గానే మనిషి స్ట్రాంగ్ గా ఉన్నాడు.
బాగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కానీ అతనికి ఏదైతే ఫేమ్ తీసుకొచ్చిందో ఆ ఫేమ్ ఇందులో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. బిగ్ బాస్ ఏదైతే అనుకుని తీసుకొచ్చాడో అది చేయలేకపోతున్నాడు. సో అందువల్ల ఇవాళ ఏమన్నా బిగ్ బాస్ మరి శేఖర్ భాష ఎలిమినేట్ అయితే కనుక ఆ రీజన్ తో ఎలిమినేట్ అవ్వాలి. ఓకే. అయితే మరి ఇప్పుడు ఈ వీళ్ళలో ఉన్న వాళ్ళలో సో ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మీరు వీళ్ళలో ఈ 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు కదా, వీళ్ళల్లో ఫైనల్స్ దాకా వచ్చే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? ఖచ్చితంగా నిఖిల్ ఫైనల్ దాకా వస్తాడు. నిఖిల్ కి ఇవాళ ఈ వారం కూడా మళ్ళీ వార్నింగ్ వెళ్తుంది. ఎందుకంటే అతని స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకోకుండా మంచితనం ఎక్కువ చూపించే కార్యక్రమాలు చేస్తున్నాడు. అలా మంచితనం చూపిస్తే ఇప్పుడు శేఖర్ భాష లాగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ అతనికి అడ్వాంటేజ్ రెండు చోట్ల నుంచి, అటు కర్ణాటక నుంచి, ఇక్కడ చాలా తెలుగు వాళ్ళ నుంచి కూడా ఓటింగ్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్లో ఉండే కంటెస్టెంట్ నిఖిల్. రెండోది కంటిన్యూస్ గా అలా ఏ మాత్రం ఒడిదుడుకులు లేకుండా వెళ్తున్నది విష్ణుప్రియ. చాలా మెచ్యూరిటీగా వెళ్తుంది. అంటే ఎవరన్నా రెచ్చగొట్టినా కూడా ఏం రెచ్చిపోట్ల. యష్మి కూడా చాలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. విష్ణుప్రియాని పర్టికులర్ గా రెచ్చగొట్టే ప్రయత్నం యష్మి కూడా చేస్తోంది. అలాగే ఇంకొక అమ్మాయి కూడా చేస్తోంది, సోనియా చేస్తోంది. వీళ్ళిద్దరూ ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆమె చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎక్కువగా మాట తోలటం కానీ అలాంటివన్నీ ఏం చేయట్లా. సో అందువల్ల అది ఆ అమ్మాయికి ఉన్న బయట ఉన్న ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో దానికి తోడు ఇలా మెచ్యూరిటీగా ఆడడం వల్ల ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా ఫైనల్లో ఉండే అవకాశం ఉంది. మణికంఠ ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతాడు? ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఒక ఓటింగ్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్ ప్యాటర్న్ ఒక సింపతి స్టార్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన సిస్టర్ వచ్చి చెప్పినటువంటి ఏదైతే నిజాలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఇదంతా మైండ్ గేమ్ లో భాగంగానే ఇవన్నీ కూడా చెప్తున్నాడు అతను అనేది ప్రజల్లో అంటే వీక్షకుల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయం. మరి అతను మణికంఠ ఎంతవరకు అతను నిజాయితీపరుడు అని చెప్పేసి మిగతా వాళ్ళ అక్కడ తోటి కంటెస్టెంట్ యొక్క అభిమానాన్ని కానీ అలాగే వీక్షకుల అభిమానం కానీ అది కంటిన్యూ చేయగలుగుతాడు అంటారా? అంటే రెండో వారం ప్యాటర్న్ చూస్తే కనుక కంటిన్యూ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అతన్ని సేమ్ సింపతి స్టార్ గా మాత్రమే చూడట్లేదు అనేది. ఎందుకంటే రెండో వారం అతనే సింపతిగా ఆడకపోయినా కూడా సేమ్ అదే ఓటింగ్ కంటిన్యూ అయింది. సో అట్లాంటప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏదో వాళ్ళ సిస్టర్ ఏదైతే చెప్పిందో ఆ ఎఫెక్ట్ ఓటర్స్ మీద పడలా. ఓటర్స్ ఇంకా సింపతి వేవ్ లోనే ఉన్నారు. సో అందువల్ల అది ఎప్పుడు దాకా ఓటర్స్ మైండ్ లో ఉంటుందో అప్పటిదాకా అతను సేఫ్ గా ఉంటాడు. అతనేం స్ట్రాంగ్ క్యాండిడేట్ ఏం కాదు. బాగా ఒక మొత్తం ఏదైనా స్ట్రాంగ్ గా ఆడాల్సి వచ్చినవి ఏమైనా ఫిజికల్ గా ఆడాల్సి వచ్చినవి ఏమైనా ఉంటే కనుక అతను ఉండలేడు. ఇప్పుడు నిన్న ఆకలికి ఉండలేక మొత్తం తినేసాడు. తినేసినందువల్ల బిగ్ బాస్ తిట్లు కూడా తిన్నాడు. సో అందువల్ల ఏంటంటే అతను ఆకలికి ఇంకో 2 సార్లు ఇంకో 2 రోజులు ఆకలితో ఉండవలసి వస్తే అతని బిహేవియర్ ఎలా మారిపోతుందో తెలియదు. సో ఈ రోజు ఎపిసోడ్ లో నిన్నటి ప్రోమోలో చూస్తే కనుక ఈ రోజు కొంచెం వైల్డ్ అవుతున్నట్టుగా కనబడుతుంది ఆ ప్రోమోలో చూస్తే. అయినా కానీ ప్రస్తుతానికి ఈ వీక్ అయితే అతను సేఫ్ గా ఉన్నాడు. కానీ ఇలాంటివి అంటే ఒక రోజు అలా ఒక రోజు ఇలా అంటే ఫ్లక్చుయేషన్స్ అతని మైండ్ సెట్ లో ఫ్లక్చుయేషన్స్ కనబడుతున్నాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితే కనుక ఇంకో 2-3 వారాలు గ్యారంటీగా సస్టైన్ అవుతాడు. ఎందుకంటే ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక ఇంకా కింద నుంచి ఇప్పుడు 4 కనబడుతున్నారు వీక్ గా ఉన్నవాళ్ళు. ఇవాళ ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇతని కన్నా కింద ఇంకా 4-5 ఉన్నారు. ఆ 4-5 కంటిన్యూగా ఎవరో ఒకరు 1 by 1 ఎలిమినేట్ అయితే తప్ప, లేకపోతే ఇతను ఒకేసారి కిందికి పడిపోతే తప్ప ఇతను ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. సో అందువల్ల ప్రస్తుతానికి మణికంఠ 3-4 వారాల వరకు సేఫ్. 3-4 వారాల తర్వాత ఈ మధ్యలో ఇతని బిహేవియర్ ఎలా ఉంటుందన్న దాని మీద ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. రెండోది యష్మి గౌడకి ఇమ్యూనిటీ మాటికి ఇమ్యూనిటీ వస్తుంది. అసలు ఈ బిగ్ బాస్ పెద్ద బ్లండర్ మిస్టేక్స్ అండి. బిగ్ బాస్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే అందరికి ప్రోమోలో అసలు ఎవరికి ఇమ్యూనిటీ ఉండదని చెప్పారు. ఫస్ట్ ఇమ్యూనిటీ ఎవరికి ఉండదని చెప్పి ఇప్పుడు 2 వారాల నుంచి యష్మికి ఇమ్యూనిటీ, అమ్మాయి చీఫ్ గా ఉందన్న ఒకసారి ఇమ్యూనిటీ, ఒకసారి ఏమో ఇప్పుడు అందరికన్నా పెద్ద క్లాన్ కి చీఫ్ గా ఉందన్న దాంతో మళ్ళీ ఇమ్యూనిటీ లేదని చెప్పిన బిగ్ బాస్ ఇమ్యూనిటీ ఇచ్చాడు. అలాగే ఫుడ్ విషయంలో కూడా మీరు ప్రతిదీ మీరు సంపాదించుకోవాలని చెప్పిన బిగ్ బాస్ 1 వీక్ మొత్తం ఫుడ్ ఇచ్చాడు ఫ్రీగా. రెండో వారం కూడా ఫుడ్ ఇచ్చారు. రెండో వారం ఫుడ్ ఇచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు అందరం తిట్టడం మొదలెట్టిన తర్వాత రెండో వీక్ సగంలో ఆ ఫుడ్ అంతా వెనక్కి తీసుకుని అక్కడి నుంచి ఫుడ్ విషయంలో గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అంటే వాళ్ళు ఏదైతే దాన్నే ఇంప్లిమెంట్ చేయలేక
ఇది సీజన్ 6 అయిపోతుందిరా బాబు జాగ్రత్త పడండి అంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం మెలకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా బిగ్ బాస్ అసలు ఇమ్యూనిటీ అనేది తీసేయాలి. యాక్చువల్ గా యష్మి గౌడ విషయంలో ఇమ్యూనిటీ తీసేస్తే ఆ అమ్మాయి కింద నుంచి 4లో ఉంటుంది, 4-3లో ఉంటుంది. ఎందుకంటే చాలా ఆ కర్ణాటక ఓటింగ్ కొంత ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా వెళ్ళిపోతుందని చెప్పం. కానీ ఇలా ఇప్పుడు ఎవరైతే వీక్ కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ వీక్ కంటెస్టెంట్స్ లో ఆ అమ్మాయి కూడా ఉండేది. ఓకే. ఆ అమ్మాయి ఊరికి అందరి మీద ఫైర్ అయిపోవడం, గయ్యాళతనంగా పడిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంది. అది. ఆ అమ్మాయికి ఇమ్యూనిటీ రావడం వల్ల అంత సేఫ్ గా ఉంటుంది ఆ అమ్మాయి. లేదా అందరూ ఓకే. ఆ అమ్మాయిని ఫస్ట్ ఆ అమ్మాయిని నామినేట్ చేస్తారు. మొత్తం ఒక నిఖిల్ లాంటి వాడు తప్ప, నిఖిల్ ఒక్కడు తప్ప ఆల్మోస్ట్ మిగతా హౌస్ అంతా కూడా ఆ అమ్మాయిని నామినేట్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో అంత డేంజర్ లో ఉన్న అమ్మాయికి మీరు ఇమ్యూనిటీ ఇచ్చి మీరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన కాన్సెప్ట్ ఒకటి, బిగ్ బాస్ ఆచరిస్తున్న కాన్సెప్ట్ ఒకటి. ఒకటి ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు కూడా లాస్ట్ వీక్ నాగార్జున గారు ఏదైతే హోస్టింగ్ చేశారో నాకైతే పర్సనల్ గా నచ్చలేదు. ఎందుకంటే ఆ లాస్ట్ అంతకు ముందు సీజన్స్ ఆయన ఎంత బాగా చేశారో ఈ వారం జస్ట్ పప్పెట్ లాగా చేశాడు ఆయన. జస్ట్ ఏదో నేను ఇది అడగాలి కాబట్టి ఒక గేమ్ ఆడించడం, ఒకరిని సేవ్ చేయడం, ఒక గేమ్ ఆడించడం, ఒకరిని సేవ్ చేయడం, ఈవెన్ ఒక ఈవెన్ జోక్ వేయడం బేబక్క కానీ. కూడా బేబక్క కూడా నా ఇంటర్వ్యూలో చెప్పింది, గతంతో పోలిస్తే ఈసారి నాగార్జున గారి ముఖంలో ఆ కళ కనిపించట్లు, ఆ మెరుపు అనేది తగ్గినట్లు అనిపిస్తుంది నాకు కూడా పర్సనల్ గా అని ఆమె కూడా అన్నారు. సో నేను క్లియర్ గా నేను వీడియో పెట్టాను. నాగార్జున గారు ఫెయిల్యూర్ ఈ వారం లాస్ట్ వారం ఏదైతే ఉందో సీజన్ కి నేను అన్నాను. గతంలో ఆయన సక్సెస్, కానీ జూనియర్ ఎన్టీఆర్ అంత సక్సెస్ ఎప్పుడూ కాదు నాగార్జున గారు. నాని కూడా సక్సెస్, కానీ నాగార్జున గారు కూడా సక్సెస్. కానీ లాస్ట్ వీక్ మాత్రం పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్. ఏదో వచ్చాను నేను ఏదో జీతం తీసుకుంటున్న వాళ్ళు ఎలా చేస్తారో అలా చేశారు తప్ప ఒక జోక్ వేయటం కానీ, వాళ్ళని కొంచెం లేపడం కానీ, మీరు ఇంకా చేయండి ఇలా చేయండి అని చెప్పడం కానీ, లేదంటే ఏం మీరు లేదు. తప్పు చేశారని చెప్పడం కానీ ఏది లేదు. ఆ గేమ్ ఆడించడం, సేవ్ చేయడం, గేమ్ ఆడించడం, దానికి మీరెందుకండి? ఎవరైనా ఉండొచ్చు కదా. అది నేను అనేది. అలా చేస్తే మాత్రం హోస్ట్ వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మొత్తం సీజన్. అందువల్ల ఈ వారం అన్నా కనీసం నాగార్జున గారు ఈ వారం అది కొంచెం ఇవాళ రేపట్లో అది ఇంప్రూవ్ చేస్తే కంటిన్యూ బాగుంటుంది. అవ్వకుండా ఆయన యాక్టివ్ గా ఉంటే బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. సో మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా.